పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తండ్రి స్నానం అనేది లేదు. పిల్లలు మంది బట్టలు వేసుకొని స్నానం చేపించి పిల్లలకు అన్నం పెట్టిండ్రు సారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ఏదైతే నిన్న సోమవారం మధ్యాహ్నం సమయంలో మంగళి రాజు లింగవ్వ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన సంఘటన నిర్మల్ జిల్లా బైన్సా మండల్ దేగం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే రాజు భార్య లింగవ్వ కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. మరి వాళ్ళు రాజు యొక్క భార్య రాజు అదే ఉన్నాడు హైదరాబాద్కు బయలుదేరారట. బయలుదేరితే మళ్ళీ సోమవారం వాళ్ళకు మధ్యాహ్నం ఇట్లా మీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోతుందని మన దేగం గ్రామ ప్రజలు పక్కవారు ఫోన్ చేసి చెప్పడంతో అక్కడి నుంచి వచ్చి రాజు ఇక్కడ వచ్చేసరికి ఇల్లు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయి దృశ్యాలు కనిపించినాయి. అయితే గ్రామస్తులు పక్కవారు కొందరు నీళ్లతో ఆ మంటలు ఆర్పేశారు. అయితే ఇదే సంబంధించిన ఈ సంఘటన ఎలా జరిగింది అనే కోణంలో మనతో పాటు రాజు వాళ్ళ భార్య లింగవ్వ ఉన్నారు. మనం వాళ్ళకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు గారు నమస్తే. నమస్తే అన్న. ఈ ప్రమాదం ఎలా జరిగింది, మీకు ఎలా తెలిసింది? ఈ ప్రమాదం మేము హైదరాబాద్ వెళ్ళాము. మా భార్య నేను హైదరాబాదు. ఎప్పుడు వెళ్ళారు? ఆదివారం రోజు వెళ్ళాము. మా భార్యకు ఆరోగ్యం బాగలేక అందువల్ల హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మన సోమవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు మా అమ్మ కాల్ చేసి ఇట్లా ఫైర్ అయిందని ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ మేము ఇంటి వద్ద వచ్చాము. మీకు ఎవరు చెప్పారు ఇట్లా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇల్లు కాలిపోతుందని? మా పక్క వాళ్ళు ఫోన్ చేసిర్రు, మా అమ్మ ఫోన్ చేసింది. ఇంట్లో ఎలాంటి వస్తువులు కాలిపోయాయి మీకు ఐడియా ఉందండి? ఇంట్లో బీరువా, బట్టలు, టీవీ, మిషను, మళ్ళీ ఫ్యాను, అన్ని వస్తువులు కలిపోయినాయి. చిన్న పిల్లలు వేసుకునే బట్టల కాడికి వెళ్ళి మా బట్టలు, మా కమ్మలు, మళ్ళా నేను లోన్ లేపిన 50,000 రూపీస్, మళ్ళీ ఆమె నాకు కాకుండా 30,000 రూపీస్ అంటే ఒక బ్యాగులో పెట్టింది. అంటే నేను ఫారెన్ వెళ్తున్నాను, అవి కూడా కాలిపోయినాయి. ఏమై బుట్టకమ్మ. మీరు ఫారెన్ ఎప్పుడు వెళ్ళారు? వెళ్తా అని పెట్టుకున్న డబ్బులు అవి కాలిపోయినాయి. మా పాపలై 4 తులాల మా వెండి గొలుచులు పోయినాయి. అదేండి, ఇప్పుడు ఈ విషయం పైన కూడా బైన్సా తహసీల్దార్ కూడా వాళ్ళ సిబ్బంది ఇక్కడ వచ్చారని మన తీర్మానం కూడా రాశారని అన్నారు. ఎలాంటి ఆస్తి జరిగింది, ఎంత అంచనా వేశారు వాళ్ళు 3 లక్షలన్నర అంచనా వేశారు సార్. మళ్ళీ మాకు నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగిందంటే మాకు 3 లక్షల దాకా 3 లక్షలన్నర నష్టం జరిగిందని చెప్పాం. లోపల స్లాబ్ పోయింది. మళ్ళీ మా ఎలక్ట్రికల్ సామాన్ కూడా మొత్తం కాలిపోయినాయి. మంచము, బెడ్డు, టీవీ, మిషను అవన్నీ ఏం లేకుండా అయిపోయింది. బియ్యం కాడ నుంచి కూడా కాలిపోయింది. తినడానికి వస్తువులు బియ్యం కాలిపోయినాయి, పప్పులు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి. మొత్తం అన్ని నా కమ్మలు కూడా కాలిపోయినాయి. ఎలా చేస్తున్నారు? మా ఇల్లు మొత్తం కాలిపోయింది, నిత్యావసర సరుకులు కూడా కాలిపోయినాయి. మీకు భోజనాలు ఎవరు పెడుతున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? భోజనాలు మా ఊరు తెలిసిన వాళ్ళు, మా పెద్దవాళ్ళు పెడుతున్నారు ప్రస్తుతానికి. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా ప్రాణ నష్టం జరిగిందొచ్చు అంటారా? ఎవరికి ఏం కాలేదు, దేవుడి దైవంలో ఎవరికి ఏం కానీ. ఇంట్లో ఎవరు లేకుండేనా? ఇంట్లో ఎవరు లేరు. ఆ టైంలో మా పాపలు ఆడుకుంటున్నారు. మా మమ్మీ వేరే వాళ్ళతో లేడీస్తో కూర్చొని మాట్లాడుతున్నది. అయితే ఇట్లా ఇంట్లో నుంచి పొగలు వెళ్తున్నాయని చెప్పేసే వరకు మా అమ్మ వచ్చి ఇంట్లో చూసే వరకు మంటలు ఇచ్చినాయి. కొందరైతే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, కొందరైతే మరి టీవీ వల్ల ఇట్లా ఈ ప్రమాదం జరిగి వచ్చింది అని అంటున్నారు. టీవీ వల్ల అయితే కాదు సార్, టీవీ సర్క్యూట్ వల్ల షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది అంటారు. కాకపోతే ఇది ఎండాకాలం బాగా హీట్ అవుతుంది ఇల్లు, లోపల ఇల్లు ఎలా కాలిపోయింది, ఏమేమి వస్తువులు కాలిపోయినాయని మీకు చూపించే ప్రయత్నం మా కెమెరామ్యాన్ చేస్తారు, చూద్దాం. ఇదండి సాయంత్రం అయితే వాళ్ళకు కొందరు మధ్యాహ్నం జరిగింది అంటారు. మరి లోపల వస్తువులు ఎలాంటి వస్తువులు కాలిపోయాయని మనం చూసే ప్రయత్నం చేద్దాము. చూస్తున్నారా
వేసుకునే బట్టలు వాళ్ళకి సంబంధించిన హోమ్ థియేటర్స్, వాళ్ళు పనుకునే మంచం, అలాగే అక్కడ పక్కకి ఉన్న ఎల్ఈడి టీవీ కూడా మనకు కనిపిస్తుంది. ఇదండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇక్కడ ఇల్లు మొత్తం ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ టీవీ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ నుంచి పొగ మొత్తం బయటకు రావడంతో ఇల్లు పక్కన వారు ఉండే వాళ్ళకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. పక్కకు చూసారా, అల్మారి బోర్డ్స్ అంటారు, కప్బోర్డ్ కూడా కాలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే సీలింగ్ ఫ్యాన్ కూడా కాలిపోయిందని మనం చూడొచ్చు ఈ వీడియోలో. స్లాబ్ కూడా పిచ్చలు మొత్తం కింద మొత్తం విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇది ఇల్లు మొత్తం దాదాపు ఒక గంటన్నర పొగలు బయటకు వచ్చినాయని పక్క వాళ్ళు మనకు అంటున్నారు. ఇంట్లో కూడా ఏమి మిగలకుండా మొత్తం కాలిపోయిందని కుటుంబ సభ్యులు అయితే కన్నీరు కారుస్తున్నారు. ఇది పక్కకు ఇది కిచెన్ రూమ్ అండి, వాళ్ళకు వండుకునే వంటగది. ఇది పక్కకి సిలిండర్ ఉంది, మంచిగా వాళ్ళకు ఏం జరగలేదు. ఒకవేళ సిలిండర్కు తగిలితే అది భారీ పెద్ద ప్రమాదం జరగవచ్చు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడైతే మీ ఇల్లు కాలిపోయింది, తినడానికి కూడా వస్తువులు లేవు, బట్టలు లేవు. నిన్నడు సండే స్నానం అనే లేదు. పిల్లలు మంది బట్టలు వేసుకొని స్నానం చేపించి పిల్లలకు అన్నం పెట్టిండ్రు సారు. మాకైతే ఏమీ లేదు. వెనక ముంగడ మా ముగ్గురు తప్ప మాకేమలేరు. ఆ పక్కల్లో ఆదుకున్నారని సరిపోయింది, లేకపోతే మా ఇల్లు కొంప కొల్లేరు అవుతుండే సార్. మీకు దండం పెడతాము. ఎట్లున్నాం అట్లా చేస్తే మీకు పుణ్యం ఉండే సారు. మస్తు ఘోరంగా ఏడ్చి ఇప్పుడే కొంచెం అడ్డం పడ్డ అయితే కొంచెం అందుకు నిద్రంటుంది. లేకుంటే నాకు వేస్తానే అయ్యేది. వాళ్ళు హాస్పిటల్ పోయిండు అనారోగ్యంతో. అది నేను నా పిల్లల కాపలని నేనున్న ఇంటికాడ పట్టుకొని, నా పిల్లలు పోతే కదా ఒక పిల్లని స్కూల్లో వేసిన ఒక పిల్లని దగ్గర ఉంచుకున్నా. అయితే ఒక పిల్లని దగ్గర ఉంచుకొని పని అంతా చేసుకొని ఎండ కొడుతుందని పగటిల్లా నేనేం చేసిన 12:30 కల్లా ఆ చెట్టు కింద నీడ కానీ కూర్చున్నా. అయితే అప్పుడు మంటలు పొగలు ఇంట్లో నుంచి వస్తున్నాయి. అయితే ఆ పిల్ల కేకేసింది, అవ్వ మీ ఇంట్లో మంటలు అంటే చూసింది. నాకంటే మంట మీదికి ఎక్కేసరికి అంటే నేను బలంగా పెట్టిన సారు. బలంగా పెట్టి నేను ఆ పిల్లగాడు వెళ్ళిన ముందుకు. ఆ పిల్లగాడు ముందుకు వెళ్తే వెనకెళ్ళి నేను వెళ్ళిన. తర్వాత అందరు చుట్టుకొని నీళ్ళు పోస్తే ఆ మంటలు తగ్గినాయి సారు. ఈ మాటకు మీరు ఏం చేస్తారు? ఏం లేను సారు. మేమైతే రోడ్డు మీద ఉన్నాము. ఇప్పుడు మీకు తినడానికి కూడా ఏం లేదు. మరి ఎలా మీకు ఎవరు పెడుతున్నారు? నిన్న ఒక సర్పంచ్ అయినా తెచ్చిండు, మాకు తెస్తే తిన్నాం సారు. పొద్దున మా బంధువులు తెస్తే తిన్నాము. సోమవారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోయిందని మనతో రాజు అండ్ లింగవ్వ వాళ్ళ అమ్మ చెప్తున్నారు. మరి మాకు ఇప్పుడు కూడా తినడానికి వస్తువులు లేవు, ఓకే, కట్టుకున్న బట్టలు లేవు, దుప్పట్లు కూడా లేవు అని ఇప్పుడు రోడ్ మీద వచ్చే పరిస్థితి మాకు వచ్చిందని, దయచేసి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మాకు ఆర్థిక సాయం అందే విధంగా చూడాలని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ విషయం పైన దేగం గ్రామస్తులు వాళ్ళకు తోచినంత ఆర్థిక సాయం అందిస్తున్నారు, బియ్యంతో పాటు ఇతర వస్తువులు. మరి వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. స్నానం అనే లేదు. పిల్లలు మంది బట్టలు వేసుకొని స్నానం చేపించి పిల్లలకు అన్నం పెట్టిండ్రు సారు.